హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో ఫ్రైడే వచ్చిందంటే మనకు ఆల్రెడీ మూవీస్ వచ్చేస్తాయి. సో రెండు మూవీస్తో మేము ముందుకు వచ్చేసా. వన్ ఈజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ అండ్ ఇంకోటి చారిత్రబుల్ 1. సో ఫస్ట్ ఆపరేషన్ వ్యాలంటైన్ చూద్దాము. వరుణ్ తేజ్ గారు హీరోగా, మానుషి చిల్లర్ హీరోయిన్గా వచ్చిన సినిమా. వ్యాలంటైన్ మనందరికీ తెలుసు 2019 Feb 14 జరిగిన పుల్వామా అటాక్. సో దాని గురించి తీసిన సినిమా. సో దేశభక్తిని పెంపొందించే విధంగా, దేశభక్తిని చూపించే విధంగా ఈ సినిమా మన ముందుకు వచ్చింది. కాకపోతే ఆ దేశభక్తి కంటెంట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది ఆ సినిమాలో. అనుకున్న విధంగా అయితే సినిమా లేదు అనిపించింది. అంటే ఆ లవ్ ట్రాక్ ఒకటి, మధ్యలో కొన్ని సీక్వెన్సెస్ సినిమాని డిస్టర్బ్ చేస్తాయి, మూడ్ని డిస్టర్బ్ చేస్తాయి. అండ్ నాకైతే సినిమా ఇంకొంచెం దేశభక్తి ఉండేలా ఉంటే బాగుంటుంది. అండ్ ఆల్సో ఇండియా పాకిస్తాన్ అంటే మనందరికీ తెలుసు, రక్తం ఉడికిపోతూ ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళు మనం పోయినా పర్లా ఓ 10 మంది పాకిస్తాన్ వాళ్ళని చంపి చావాలనిపిస్తుంది. సో అలాంటి మూవీగా వచ్చింది మన ముందుకి ఆపరేషన్ వ్యాలంటైన్. బట్ ఆ ఫీల్ అనేది మిస్ అవుతుందన్నమాట. పాకిస్తాన్ రైవలరీని ఇంకొంచెం బాగా ఎలివేట్ చేయవచ్చు, పాకిస్తాన్ అనే ఆ శత్రుత్వాన్ని మనకి ఇంకా బాగా ఎలివేట్ చేసి చూపించవచ్చు అని నాకు అనిపించింది. అండ్ సినిమా నాకు ఓవరాల్గా సో అండ్ సో సినిమా. అక్కడక్కడ కొన్ని బోర్ సీన్స్ ఉంటాయి. అండ్ సాంగ్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. నవదీప్ గారి క్యారెక్టర్ పెట్టారు, ఆయన క్యారెక్టర్ని కూడా ప్రాపర్గా ఎలివేట్ చేయాల. నవదీప్ గారు లాంటి యాక్టర్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. అండ్ ఓవరాల్గా సినిమా అయితే నాకు సో యావరేజ్ కంటెంట్గా దేశభక్తి ఉన్న, కాకపోతే మన తెలుగు సినిమాల్లో ఇలాంటి ఎయిర్ స్ట్రైక్ అటాక్స్ చేయడము, ఇలాంటి ఎయిర్ స్ట్రైకింగ్ మూవీస్, ఎయిర్ ఫోర్స్ మూవీస్ రావడం అనేది ఈ రేంజ్లో చాలా గొప్ప విషయం. దాన్ని యాక్షన్ సీక్వెన్సెస్ మటుకు నెక్స్ట్ లెవెల్ తీసుకున్నారు. ఆ ఎయిర్ స్ట్రైక్ ఫైట్స్ ఇవన్నీ కూడా ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉంటుంది. బట్ ఏదైతే దేశభక్తి అంటున్నామో ఆ దేశభక్తి అండ్ హిందూ పాకిస్తాన్ రైవలరీ అనేది ప్రాపర్గా చూపించలేదు. అది కరెక్ట్గా ఎలివేట్ చేసి ఉంటే మటుకు నెక్స్ట్ లెవెల్ సినిమా అనిపించేది. మనకు మేజర్ కొన్ని సినిమాలు ఉన్నాయి. మేజర్ ఒకటి రామ్ గోపాల్ వర్మ గారు తీసిన ముంబై అటాక్స్ కానీ మనకి చూస్తే సినిమాలోంచి బయటకు వచ్చేటప్పుడు వీ ఫీల్ లైక్ జై హింద్ అనే నినాదంతో బయటకు వస్తాం. ఆ జై హింద్ అనే ఫీలింగ్ నాకు రాలేదు. క్లైమాక్స్లో ఆ ఫీల్, ఆ ఇంపాక్ట్ నాకు అనిపించలేదు. అదొక్కటే నెగిటివ్ చెప్తున్నా. మిగతా అన్నీ కూడా యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, వరుణ్ తేజ్ గారు, మానుషి చిల్లర్ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు 100% న్యాయం చేశారు. బట్ ఆ రైవలరీని, ఆ ఎఫెక్ట్స్ని ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుండేది అనిపించింది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. అండ్ 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా.